వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు రెసిపీ చాలా స్పెషల్ అండి. చూశారు కదా, సజ్జ బూరెలు చేశాను. ఈ సజ్జలు మంచి ఆరోగ్యం అండి. ఎందుకంటే మన చిరుధాన్యాల్లో ఒక రకం సజ్జలు. ఈ సజ్జలు మనకి రిచ్ ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మంచి హెల్త్ బెనిఫిట్స్ అండి వీటితో తినడం వల్ల మనకి. అందువల్ల మనం ఏంటంటే ఈరోజు ఈ సజ్జ బూరెలు తయారు చేసి చూపిద్దాం అనుకున్నాను. ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు ఇంకో విషయం అండి, సజ్జలు అనగానే అందరూ ఏమనుకుంటాము, కొంతమంది చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. ఈరోజు ఆ విషయం నాకు తెలిసింది వేరే మా ఫ్రెండ్స్లో ఒకరి దగ్గర. అందుకు చెప్తున్నాను. సజ్జలు అనగానే కోడి పిల్లలకి, లేకపోతే మన గేదెలకి, లేకపోతే పౌరాళ్ళకి అలా వేసుకుంటాం అనుకుంటారు. వాటితో పాటు ఇది చిరుధాన్యాలు మన పెద్దోళ్ళ కాలం నుంచి అండి. మా ఇంట్లో అయితే మా అమ్మమ్మల కాలం నుంచి తయారు చేసుకుంటున్నాము. చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తయారు చేయండి. చేసే విధానం మీకు చూపిస్తాను. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారు చేసే విధానం చూపిస్తాను రండి. మీకు ఇంకా ముందుగా మనం ఒక 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ బెల్లాన్ని అలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అంటే కేజీ సజ్జలకి 1/2 కేజీ బెల్లం అన్నమాట. కొలత కరెక్ట్గా ఉంటుంది అట్టు వేసుకుంటే. ఇప్పుడు ఆ ముక్కల్ని ఒక బౌల్లో పోసుకొని స్టవ్ మీద పెట్టాను. చూడండి, 1 గ్లాస్ అందులో వాటర్ పోసాను. ఇదేం లేదండి, బెల్లం పాకం అవసరం లేదు దీనికి. అందుకని ఎవరైనా సరే భలే ఈజీగా చేసుకోవచ్చు. అంటే బెల్లం కరిగితే సరిపోద్ది మనకి. బెల్లం మొత్తం నీళ్ళల్లో బాగా కరిగితే సరిపోద్ది. చూడండి, ఈ విధంగా కరగబెట్టుకోవచ్చు. ఈ విధంగా కరగబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మనం ఒక స్ట్రైనర్లో వడపోసుకుందాం. స్ట్రైనర్లో అయినా కానీ మనకి పల్చటి గుడ్డలో కానీ ఈ విధంగా వడపోసుకుంటే అందులో ఉండే నలకలు, దుమ్ముదుళి ఏం లేకుండా శుభ్రంగా మనకి ఆ బెల్లం సిరప్ వచ్చేస్తుంది అనమాట. మనకి చూడండి, ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ సజ్జల పిండి అండి, దీన్ని మనం 1 కేజీ సజ్జలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబోసి పిండి మిల్లుకి పంపించి ఆ విధంగా పిండి తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఒక 4 ఇలాచి అంటే మనకి యాలక్కాయలు శుభ్రంగా మెత్తగా పొడి చేసి దీంతో వేసాను. ఇప్పుడు ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరిని మిక్సీ పట్టేసాం. అంటే బాగా మెత్తగా ఉంటే దీంతో బాగా కలిసేదానికి బాగుంటుందని అది కూడా ఒక 4 స్పూన్లు ఎండు కొబ్బరి వేసాను. బాగా కలిపేసుకున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి, మనం కరగబెట్టుకునే వేడి వేడిగా ఉండాలండి, బాగా చల్లారిపోకూడదు. ఈ వేడి మీదనే మనం కలుపుకోవాలి. అందుకే చేయి పెడితే కాలద్దని నేను గరిటతో ఆ విధంగా కలుపుతున్నాను. చూడండి, కొద్ది కొద్దిగా పోసుకుంటా శుభ్రంగా మొత్తం కలిపేసుకోవాలండి. మనకి కేజీ పిండికి సరిపోద్దండి. చూడండి, ఈ విధంగా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చంగా ఉన్నప్పుడే మనం చేయబెట్టి ఇలా బాగా ముద్దగా చేసేసుకోవాలండి. దీన్ని ఇలా ముద్దగా చేసుకొని చూడండి, బాగా ముద్ద చేసేసాం కదా, ఈ విధంగా చపాతీ ముద్ద చేసినట్టు అలా మూత పెట్టి 1 గంట సేపు నాననిద్దాం. నానితే బాగా ఈ సజ్జ బూరెలు బాగుంటాయండి. చూడండి, గంట తర్వాత ఈ విధంగా రౌండ్గా చిన్న చిన్న ఉండల్ని ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. పక్కన స్టవ్ పైన నూనె పెట్టి పెట్టుకున్నానండి. ఆయిల్ కాగుతుంది ఈ లోపల మనం ఈ విధంగా బాగా రౌండ్గా చూడండి, ఈ విధంగా బూరెలను మనం పిండిని బాగా చేతులతో ఇలా వేళ్ళతో తట్టి పెట్టుకోవాలండి. అంటే తట్టేటప్పుడు మనం చూడండి, గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఆయిల్ని తడుపుకుంటూ వేస్తే మనకి చేతికి అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి. సింపుల్ అండి చేసుకోవడం. చూడండి, బూరెలు చూడండి ఎంత బాగా ఎంత బాగా వస్తున్నాయి చూసారా. ఇంతేనండి, ఆయిల్ బాగా వేడెక్కనియాల. వేడెక్కిన తర్వాత మనం ఈ బూరెలు వేసుకోవాలి అందులో. చూడండి, లైట్గా చాలా బాగా వస్తాయండి. ఆ పొంగడం కానీ అంటే ఈ విధంగా మీకు ఊరికే చూపిస్తున్నాను 1, 2. ఈ విధంగా మేము మొత్తం వేసేసుకుంటామండి. మనకి ఎన్ని బాండల్లో సరిపోతాయో అన్ని వేసేసుకొని మనం మొత్తం ఇదే విధంగా చూడండి, ఈ కలరు కొంచెం బాగా రెడ్ కలర్ వచ్చింది కదా, ఈ విధంగా వచ్చినప్పుడు మనం తీసి పక్కన వడసిబ్బు ఉంటుంది కదండి, దాంతో వేసేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఇదే విధంగా మొత్తం వేసేస్తానండి. ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాత రానోళ్ళు కూడా పాకం గీకం అవసరం లేదు. ఇదే విధంగా మొత్తం చేసేస్తానండి.